అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. కూడా వచ్చి అర్జీ ఇచ్చి అన్నా చంద్రబాబు నాయుడుకి చెప్పిన ఫలితం లేదన్నా, కనీసం నీకన్నా చెప్తా ఉన్నామన్నా, కనీసం మా అగసాట్లు మీరన్నా లేవనెత్తండి అన్నా, అప్పుడన్నా ఈ ప్రభుత్వం ఏమైనా నిద్రలేస్తుందేమో అన్నా అని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం రైతుల తరపున స్పందించకపోతే, రైతుల తరపున ఈ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే, మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు, అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం 280 రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నువ్వు బాబు గారి గురించి మాట్లాడతావా? నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావా? ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని వేల కోట్లు నువ్వు ఖర్చు పెడుతూ చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద కొట్టాలా? నిజంగా ఏమైనా అర్థం ఉందా అని కూడా మేము అడుగుతున్నాం. అదే కాదు, ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు. ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు. మొన్న 100 రోజుల కాల 150 రోజుల కాల ఈ కేసులై ఏం చెప్తున్నారు? గుర్తు లేదు, మాకు తెలియదు, మేము అక్కడ లేము, మేము మర్చిపోయాము, ఈ సాకులు చెప్పి బయటపడుతుంటే మరి 5000 రోజులు ముందర ఉండే సాక్షులకి ఏమి గుర్తుంటుంది అని నేను అడుగుతున్నా. అంటే నువ్వు తప్పు చేసేవు కాబట్టి, నువ్వు చేసిన పాపాలు, నువ్వు సంపాదించిన డబ్బులు, అవినీతి సొమ్ముని ఈ కేసుల్లో నువ్వు సంపాదించావు కాబట్టే ఈరోజు 1,39 లక్షలు ఈరోజు నువ్వు రోజుకి ఖర్చు పెట్టుకొని జైల్లో బయట ఉంటున్నావు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా అంటే మిగతా వైసీపీ కార్యకర్తలు కూడా ఇదే విధంగా ఉండాలని నువ్వు సూచిస్తున్నావా అని అడుగుతున్నాం. ఇదే విధంగా ఉండండి అని మీ కార్యకర్తలకు చెప్తున్నావా? నేను అదే విధంగా ఉండా కాబట్టి మీరు అదే విధంగా ఉండండి అని నువ్వు చెప్తున్నావా? నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు వైసీపీ కార్యకర్తలకి? మీరు రేప్ చేయండి, దొంగతనాలు చేయండి, పోలీసు వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేయండి, మిమ్మల్ని జైల్లో వేస్తే నేను వచ్చి పరామర్శిస్తా అని నువ్వు నీ కార్యకర్తలకి చెప్తున్నావా అని అడుగుతున్నాం. మళ్ళీ పోలీసు వాళ్ళ మీద విమర్శలు, వాళ్ళు తప్పు చేశారని. ఏం చేయాలా? కాదురా, ఏం చేయాలరా? నాకు చెప్పండి రా, ఏం చేయాలా? హత్యా ప్రయత్నం చేస్తే ముద్దు పెట్టాలా? అమ్మాయిల మీద దాడి చేస్తే ముద్దు పెట్టాలా? దండయ్యాలా? ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? మీరు హత్యా ప్రయత్నాలు చేసుకుంటా మేము వైసీపీ అనగానే ఆ పిచ్చోడు వస్తున్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు గమ్ముగా ఉండాలా? ఇంకొక ఆయన అంబాటి రాంబాబు, ఆయన పొళ్ళు కొరికాడంట, పొళ్ళుట తిక్కనా కొడక, పొళ్ళు ఓడగొడతారా రే? ఏంద పొళ్ళు? పోలీసు వాళ్ళని చూసి ఏం చేస్తావా? ఏం చేస్తావు? మేము అనేది ఒకటే, ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి. ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి, ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి? ఇంకొక 5000 రోజులు జరగద్దా? ఇప్పుడు 5000 రోజులు జరిగినాయి, ఇంకా హౌ లాంగ్? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా ఎన్ని? 2000 రోజుల, 3000 రోజుల, 4000 రోజుల, 10,000 రోజుల? ఎంతమంది హైకోర్టు జడ్జిలు మారారు? సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5000 రోజుల్లో? నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5000 రోజుల్లో? ఏం జరుగుతుందని అడుగుతున్నాం. నువ్వు మొగోడువైతే రా, కోర్టుకు పో,
ఏ వాయిదా అడగను, నాకొద్దు, వాయిదాలు వద్దు. 6 నెలల్లో నా కేసుకు తీర్పు అడుగు. కూటమి ప్రభుత్వం నీ వెనకుంటది ఈ విషయంలో.